వెల్కమ్ టు మై శివ షోల్ టారో ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. టారో రీడింగ్ క్లాసెస్ అయినా, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ అయినా, పెండులం రీడింగ్స్ అయినా చెప్తానండి. హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే, గోల్డ్ డిగ్గింగ్ ఇష్యూస్, అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీస్ ప్రాబ్లమ్స్, ఎటువంటి ప్రాబ్లమ్ అయినా స్క్రీన్ పైన అయితే కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. నేనైతే యాక్యురేట్గా రీడింగ్ చెప్తానండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే రాసుల వారీగా చెప్తున్నాను కాబట్టి మిథునం, కర్కాటక రాశి ఈ రీడింగ్లో చూద్దాం. జూలై మంత్లో మిథున రాశి, కర్కాటక రాశి. జూలై మంత్లో మిథున రాశికి, కర్కాటక రాశికి. మిథున రాశికి ఫస్ట్ చూసేద్దాం. హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తారు, ఎవరి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టరు. మీ కెరియర్ గురించే ఓవర్గా మీ కెరియర్ గురించి ఆలోచించి హార్డ్ వర్క్ చేస్తారు. మీ పాస్ట్ లైఫ్స్ కనెక్షన్తో మీరు సోల్ లెవెల్ కనెక్షన్గా ఉంటారు. మీ లైఫ్లోకి సోల్ లెవెల్గా ఉండే ఒక పర్సన్ అనేవాళ్ళు వస్తారు. పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంటుంది. ఈ పాస్ట్ లైఫ్స్ కనెక్షన్ గురించే మీరు బాధ్యతలు ఎక్కువగా స్వీకరిస్తారు. చిన్నది ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ ఏర్పడుతుంది. రీయూనియన్ కార్డ్ ఉంది, అంటే ఎవరైతే పాస్ట్లో ఉన్నారో మీ ఫ్రెండ్స్ కానీ, లేదు మీ కొలీగ్స్ అయినా, మీ ఓల్డ్ ఫ్రెండ్స్, లవ్, ఈ విధంగా కూడా చాలామంది గత జన్మ బంధాలు కూడా ఈ జన్మలోకి వచ్చి మీతో కలుస్తారు. ఆ టైంలో మీరేంటంటే ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఫీల్ అవుతారు. ట్రెడిషనల్గా ఉంటారు, చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటారు. మీరు అందరినీ అట్రాక్ట్ అవుతారు. కొంతమందికి ఏంటంటే కొత్తగా ఒక ఆలోచనలు వస్తాయి, కొత్త ఆలోచనలు, న్యూగా ఆఫర్స్ వస్తాయి, న్యూ థింకింగ్స్ ఉంటాయి. మీకు ఒక మెంటల్ క్లారిటీ అనేది ఏర్పడుతుంది, మానసిక ఒత్తిడి లేకుండా ఉంటుంది. అంటే కొంచెంగా మొదలవుతుంది, కానీ పాజిటివ్ ఎనర్జీలో ఉండాలి అనుకుంటారు. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, రెస్ట్ పొజిషన్ ఉంటుంది. ఈ మానసిక ఒత్తిడి వలన ఏంటంటే మీరు ఎక్కువగా రెస్ట్ తీసుకుంటారు. ఇంట్యూషన్ చెప్పిందే వింటారు, గైడెన్స్ తీసుకుంటారు. రిలేషన్షిప్ బ్లాకేజెస్ అనేది ఉంటాయి. ఎందుకు ఈ లైఫ్ ఇలా అవుతుంది అనేది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ జరుగుతాయి. కానీ ఒక దేవతలో ఉంటారు. మీరు కమిటెడ్ రిలేషన్లో స్టక్డ్ పొజిషన్లో ఉంటారు. వర్క్ పరంగా సక్సెస్ అవుతారు, కమిటెడ్ రిలేషన్తో కూడా సక్సెస్గా ఉంటారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిలో సక్సెస్ ఉంటుంది. ఎంతవరకు ఆఫ్ సిచ్యువేషన్లో ఉండేటప్పటికి, ఎందుకంటే ఇక్కడ హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే అవేంటంటే సక్సెస్ అవుతుంది, ఖచ్చితంగా సక్సెస్ అనేది జరుగుతుంది. క్లోజ్డ్ బుక్గా ఉంటారు, ఎవరికి ఏ విషయాలు చెప్పకుండా మీలో మీరే ఉంచుకుంటారు, బయటికి చెప్పకుండా క్లోజ్డ్ బుక్ చేసుకొని ఉంటారు. గిల్ట్ ఫీల్ అవుతారు, ఎందుకో తెలియదు, మానసిక ఒత్తిడి, మానసిక ప్రశాంతత తగ్గిపోతుంది హార్డ్ వర్క్ వలన. గిల్ట్ ఫీల్ అవుతారు. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది చెప్పండి యూనివర్స్. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ట్రెడిషనల్గా వర్క్ చేస్తారండి. మీ వర్క్ మీద మీరు ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఫీల్ అవుతారు. హార్డ్ వర్క్ అనేది జరుగుతుంది, ట్రాప్ అయిపోయి ఉంటారు. ద లవర్స్ కార్డ్. బాధ్యతలు అనేవి మీకు ఎక్కువగా ఉంటాయి, బాధ్యతలు ఏర్పడతాయి, ప్రాక్టికల్గా ఉంటారు, స్టక్డ్ పొజిషన్లో ఉంటారు. సిక్స్ ఆఫ్ కప్స్.
రెండు విషయాల్లో జగిలవుతారు. ఏది చూజ్ చేసుకోవాలో అర్థం కాక రెండు వైపులు కూడా బ్యాలెన్సింగ్ చేస్తారు. అందుకే రియూనియన్ కార్డ్ జరుగుతుంది. హై హైరోఫెంట్ ఇన్నర్ స్ట్రెంగ్త్ తెచ్చుకొని బలంగా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, సాంప్రదాయబద్ధకంగా వెళ్ళాలి, కమిటెడ్గా మ్యారేజ్ చేసుకోవాలి. మీరు గైడెన్స్ కూడా తీసుకుంటారండి ఈ మంత్లో. ఆస్ట్రాలజర్స్ గైడెన్స్ అయినా తీసుకుంటారు, టెంపుల్స్కి వెళ్తారు. ఖచ్చితంగా ఏదో ఒక టెంపుల్కి మాత్రం మీరు ఇక్కడ వెళ్ళాల్సిందే అని అయితే గైడెన్స్ చెప్తుంది ఏస్ ఆఫ్ స్వార్డ్స్. ఎస్, ఈ వర్క్లో న్యూ బిగినింగ్ చేయడం వల్ల మెంటల్గా స్ట్రెస్కి గురవుతారు. ఈ మెంటల్ స్ట్రెస్ స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే రెస్ట్ పొజిషన్కి వెళ్తారు. 4 ఆఫ్ స్వార్డ్స్. కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉంటాయి, ఎక్కువగా స్ట్రెస్కి గురవుతారు వర్క్ రిలేటెడ్గా. అందుకే మీకు ఎక్కువగా రెస్ట్ పొజిషన్కి వెళ్తారు. హై ప్రిస్టస్. క్లోజ్డ్ బుక్గా ఉంటారు, అప్ అండ్ డౌన్స్ జరుగుతాయి. ఎంతవరకు కానీ ఫ్రీగా ఉన్నట్లుగా అయితే ఇక్కడ నుంచి మీరు క్లోజ్డ్ బుక్గా ఒంటరిగానే ఉంటారు. ఇప్పటి వరకు ఒంటరిగా ఉన్నట్లుగా అయితే ఒక స్టాండ్ తీసుకొని బయటికి వెళ్ళాలి అని ఆలోచిస్తారు. సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ క్లారిఫికేషన్. ఇందులో ఈ సక్సెస్ ఎమోషనల్గా న్యూ బిగినింగ్ జరుగుతుంది. మీరు ఏదైతే అనుకుంటున్నారో దానిలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. న్యూ ఆఫర్ అయితే వస్తుంది. మేబీ పాస్ట్ లైఫ్ కనెక్షన్తోనైనా సరే మీరు న్యూ బిగినింగ్ చేస్తారు. రియూనియన్ అయితే జరుగుతుంది. నూతన పరిచయాలు కూడా ఏర్పడతాయి. 2 ఆఫ్ పెంటికల్స్. కన్ఫ్యూజన్స్లో ఉంటారు, ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు. ఓల్డా లేకపోతే న్యూదా అని అర్థం కాని పరిస్థితుల్లో కన్ఫ్యూజన్లో ఉండి సైలెంట్గా ఉంటారు. బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటారు. 7 ఆఫ్ వ్యాండ్స్. ఎస్, చూసారా ఇక్కడ కూడా 7 ఆఫ్ వ్యాండ్స్ హై ప్రిస్టస్ కార్డ్కి 7 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. ఇక్కడ 7 ఆఫ్ వ్యాండ్స్కి హై ప్రిస్టస్ కార్డ్ వచ్చింది. గ్రేట్ అండి, ఇది మాత్రం ఇది అలా రాలేదు కానీ ఇక్కడ మాత్రం గ్రేట్. అంటే వాళ్ళు ఒక స్టాండ్ తీసుకోవాలి. ఇప్పటి వరకు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాటన్నింటినీ విడిచిపెట్టి సమస్యల నుంచి బయటికి రావాలి అని ఒక నిర్ణయానికి మీరు వచ్చేస్తారు. 9 ఆఫ్ స్వార్డ్స్. గిల్ట్ ఫీల్ అవుతారు, ఫిజికల్ అట్రాక్షన్ ఉంది. మనీ పరంగా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, నేను వాటిని బయటికి చెప్పకూడదు, నేను స్టాండర్డ్గా ఉన్నాను అని ఒక గిల్ట్ అనేది ఫీల్గా ఉంటుంది మీలో. ఇది మిథున రాశి వాళ్ళది. కర్కాటక రాశి వాళ్ళకి. కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో చూడండి. కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువగా ఆన్లైన్లో సెర్చింగ్ చేస్తారు, స్పైయింగ్ చేస్తారు. వీళ్ళకి ఎక్కువగా స్టాక్ ఎనర్జీ ఉంది, అనుమానాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ వీళ్ళది. టీం వర్క్ చేస్తారు, మనీ పరంగానో ఎవరినో కలవాలి అనుకుంటారు, కొత్త పరిచయాలతో కలవాలి అనుకుంటారు. ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ అంటే ఎవరో న్యూ బిగినింగ్ జరుగుతుంది, వాళ్ళతో కలుసుకుంటారు, వాళ్ళని కలుస్తారు. టీం మీటింగ్స్ జరుగుతాయి, ఆత్మ పరిశీలన చేసుకుంటారు, సెల్ఫ్ ఎవల్యూషన్ జరుగుతుంది. వీళ్ళకి అంధకారంలా అనిపిస్తుంది కానీ వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే జరుగుతుంది. వాళ్ళు ఏమైతే అనుకుంటున్నారో అది వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది. వాళ్ళు సక్సెస్ కోరుతారు. మనీ పరంగా ఒంటరిగా వాళ్ళ లైఫ్ని వాళ్ళు చూసుకుంటారు, టైం చూసుకుంటారు. వాళ్ళ సెల్ఫ్ ఎవల్యూషన్, వాళ్ళని వాళ్ళు లవ్ చేసుకుంటారు. హార్డ్ వర్క్ చేస్తారు, ఎఫర్ట్స్ పెడతారు.
వాళ్ళ అన్న దగ్గరలో కూడా ఎఫర్ట్ పెడతారు. మనీ పరంగా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. ఆహ్, ఏదో ఒక ఎమోషనల్‌గా న్యూ ఆఫర్ ఇస్తారు. మీ పర్సన్స్‌కి మీరైతే కర్కాటక రాశి వాళ్ళు సారీ చెప్తారు. ఖచ్చితంగా అండి సారీ చెప్తారు. మీరు మీ డీపర్ ఎమోషన్స్‌ని మీకు తెలియకుండానే మీరు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చెప్తారు. ఆహ్, కానీ మీకు కొంచెం ఇగో ఎక్కువ, కోపం ఎక్కువ, సెల్ఫిష్ నేచర్ కూడా ఉంది మీలో. సో, కొన్ని ఆ ఎమోషన్స్‌ని చెప్పిన తర్వాత మీరు స్టక్డ్ పొజిషన్‌లో పెడతారు. స్టబార్న్‌గా ఉంటారు. మీ ఎమోషన్స్‌ని తర్వాత కంట్రోల్ చేసుకుంటారు. కొంచెం తెలివిగా ఉంటారు. మెజిషియన్ మ్యానిపులేట్ చేస్తారు. అన్‌కండిషనల్‌గా ఉంటారు. కాల్ గానీ, మెసేజ్ గానీ వీటి గురించి థింక్ చేస్తారు. కానీ చెయ్యాలి అనుకుంటారు గానీ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అనేది ఉంటుంది. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వకుండా ఉంటారు. కెరియర్ పరంగా ఓవర్‌గా థింక్ చేస్తారు. ఆహ్, జడ్జిమెంట్ గురించి అయితే వెయిట్ చేస్తారు. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ ఎందుకొచ్చింది యూనివర్స్? యెస్. కొత్త ఆలోచనలతో మెంటల్ క్లారిటీగా ఉంటారు. చాలా తెలివిగా ఆలోచిస్తారు. స్టాక్ చేస్తారు. అంటే అనుమానిస్తారు. స్పైయింగ్ చేస్తారు. ఎక్కువగా సోషల్ నెట్వర్క్స్‌లో స్పెండ్ చేస్తారు. 3 ఆఫ్ పెంటికల్స్. మీటింగ్స్‌లో ఉంటారు. క్లోజ్డ్ బుక్‌గా ఉంటారు. కలివిడిగా ఉంటారు. ద హెర్మిట్. సెల్ఫ్ ఎవల్యూషన్ చేసుకుంటారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటారు. మీరు మీ లైఫ్‌లో ఒక అన్‌కండిషనల్ లవ్ అనేది ఉంటుంది. 9 ఆఫ్ కప్స్. మీది ఏదో ఏం కోరుకుంటున్నారో ఆ విషయంలో మీకు విక్టరీ వస్తుంది. సో, మీరు చాలా ధైర్యంగా ఉంటారు. 9 ఆఫ్ పెంటికల్స్. మీరు వెయిట్ చేస్తున్నదేంటంటే, ముందుగానే మీకు స్వేచ్ఛ అనేది వస్తుంది. దేని గురించయితే వెయిట్ చేస్తున్నారో అందులో సక్సెస్ వస్తారు. నాకైతే ఇక్కడ కనిపిస్తుంది మనీ పరంగా సక్సెస్ కనిపిస్తుందండి. 8 ఆఫ్ పెంటికల్స్. ఈ హార్డ్ వర్క్ చేయడం వల్ల ఏంటంటే, మీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. దానివల్ల ఏంటంటే, రెస్ట్‌లెస్ పొజిషన్ అనేది ఉంటుంది. నైట్ ఆఫ్ కప్స్. స్ట్రాంగ్‌గా ఉంటారు. స్ట్రాంగ్‌గా డెసిషన్ తీసుకుంటారు. మీరు డీపర్ ఎమోషన్స్ ఇచ్చినా సరే స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటారు. ఎంపరర్. యెస్. మీ లైఫ్‌లోనికి ఏంటంటే ఒక ఇమ్మెచ్యూర్ మైండ్‌సెట్, ఒక న్యూ బిగినింగ్ లవ్ ఆఫర్ వస్తుంది. కానీ మీరు ఎమోషనల్‌గా బ్యాలెన్సింగ్ చేసుకుంటారు. మీరే కొంచెం ఇగో చూపిస్తారు. మనీ పరంగా ఫోకస్ పెడతారు. మనీ మేకింగ్ చేస్తారు. దాని పరంగా మీరేంటంటే మ్యానిప్యులేట్ చేస్తారు. 6 ఆఫ్ పెంటికల్స్. 7 ఆఫ్ కప్స్. కన్‌ఫ్యూజన్స్ ఉంటాయి. సో, మీ చుట్టూ ఉండే డ్రీమ్స్‌లో ఉంటారు. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉన్నాదేమో అని అనుకుంటారు. మీ రిలేషన్స్‌లో డ్రీమ్స్‌లో ఉంటారు. కన్‌ఫ్యూజన్స్‌లో ఉంటారు. మీరేం చేయాలో మీకే తెలియకుండా చేస్తారు. అనుమానాలతో ఉంటారు.